जहाँ पा लिया है तुम्हें पाके हूँ, जहाँ पा लिया है जमी तो जमी आसमां पा लिया है तुम्हें पाके हूँ, जहाँ पा लिया है तुम्हें पाके हूँ। जहाँ पा लिया है तुम्हें पाके हूँ। ज़माने से गम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా వాణిలో చెప్తారు, मीठे बच्चे बाप आए हैं तुम बच्चों की खिदमत करने అంటే సేవ करने, अभी तुम बाप समान बन सबकी किस्मत कर. అంటే బాబా చెప్తారు, నేను వచ్చినాను మీ సేవ చేశాని కోసం, మీరు కూడా తండ్రి సమానం అందరికీ సేవ చేయాలి. प्रश्न, ब्रह्मा बाप का कौन सा एक विचार चलता जिस पर शिव बाबा कहते हैं वेट एंड सी, फिकर मत कर. బ్రహ్మ బాబాకు ఒక విచారం జరుగుతూ ఉంటుంది. అది ఏం విచారం? మరి శివబాబా చెప్తారు, వెయిట్ అండ్ సీ అంటే నువ్వు కొంచెం ఉండి చూడు, చింత చేయొద్దు అట్లా అని. బ్రహ్మ బాబాని శివబాబా పూర్తిగా నిశ్చింతంగా చేసేస్తారు. కొన్ని విషయాల్లో బ్రహ్మ బాబాకు సంకల్పం వస్తుంది, దాన్ని కూడా శివబాబా నిశ్చింతంగా చేసేస్తారు. ఏమి అది? ఆన్సర్, बाबा का विचार चलता समय बड़ा नाजुक होता जाता है. बच्चों को अविनाशी ज्ञान रतन लेने बाप के पास आना ही है. इतने ढेर बच्चे कहाँ आकर रहेंगे, कितने मकान बनाने पड़ती है. शिव बाबा कहते हैं वेट एंड सी, कल्प पहले जैसे आकर रहे थे वैसे ही रहेंगे, तुम फिक्र मत करो. तुम सिर्फ पढ़ते रहो, मनमना भव. तुम्हें कर्मातीत बनने का పురుషార్థ్ करना है. అంటే బ్రహ్మ బాబాకు విచారం జరుగుతూ ఉండింది. ఇప్పుడు సమయం చాలా నాజుకుగా ఉంది, దగ్గర వచ్చేసింది. మరి చాలామంది బిడ్డలు ఈ జ్ఞానం తీసుకునేదానికి వస్తారు బాబా దగ్గర. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని చింత. ఎన్ని ఇల్లు కట్టాల్సిందిగా ఉంది, ఎన్ని రూమ్స్ కట్టాలి బిడ్డల కోసం, అట్లా అని సంకల్పం వస్తూ ఉంటుంది. శివబాబా చెప్తారు, ఏమీ చింత చేయొద్దు, కొంచెం అట్లా ఉండి చూడు, వెయిట్ అండ్ సీ, అన్నీ జరిగిపోతుంది. ఎట్లా అని కల్పం ముందు ఎట్లా వచ్చి ఉన్నారు అట్లా వచ్చి ఉంటారు. నువ్వు చింత చేయకుండా చదువు పైన అటెన్షన్ ఇచ్చి మన్మనాభవ స్థితిలో ఉండు అని చెప్తారు బాబా, శివబాబా బ్రహ్మ. అంటే ఏ ప్రకారమైన చింత కూడా అవసరం లేదు. నీ డ్యూటీ ఏమంటే కర్మాతీత అయ్యేదానికి పురుషార్థం చేసేది. అట్లనే మనం కూడా ఏ దానికోసం కూడా ఇట్లా చింత చేయకూడదు.
అది ఏం డ్రామాలో ఉందో అదంతా జరుగుతూనే ఉంటుంది. మన డ్యూటీ ఏమంటే బాగా చదవాలి, కర్మాతీత అయ్యేదానికి పురుషార్థం చేయాలి, అంతే మన డ్యూటీ. మరి పాట తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హై, అట్లా అని నిన్ను పొందిన తర్వాత మొత్తం విశ్వమే నాది అయిపోయింది అట్లా అని పాట. ఓం శాంతి. बाप भी कहते हैं, बच्चे भी कहते हैं ओम शांति, और क्या कहेंगे, बच्चों को कहते हैं बच्चे ओम शांति तत्व। हे बच्चों, तुम भी शांति स्वरूप हो, तुम भी మాస్టర్ పతి పావని హో అంటే శివబాబాను చెప్తారు, బిడ్డలను చెప్తారు ఓం శాంతి అట్లా అని. ఇంకా వేరేం చెప్పాలి, శివబాబా బిడ్డలకు చెప్తారు మీరు కూడా శాంతి స్వరూప్, నేను కూడా శాంతి స్వరూప్ తత్వం అంటే నేను ఎట్లనో అట్లా మీరు కూడా శాంతి స్వరూపమైనారు. మరి మాస్టర్ పతి పావని అయినారు. శాంతి మరి పవిత్రత, మనం బాబా సమానంగా మాస్టర్ శాంతి స్వరూప్, మాस्टर पति पावनी होता। ऐसे और कोई कह नहीं सकते हैं। कहा जाता है जैसे काक वैसे बच्चे, तो तुम बच्चे भी जानते हो जैसे बाप वैसे हम। बाप कहते हैं मैं ज्ञान का सागर हूँ, तुम बच्चे भी समझेंगे कि हम मास्टर ज्ञान सागर గోయా నది టహరే అంటే బాబా చెప్తారు నేను ఎట్లా ఉన్నానో అట్లా మీరు కూడా. ఎట్లా కాకికు దాని బిడ్డ ఎట్లా ఉంటుంది, కాకిలాగే నల్లగా ఉంటుందా లేదా, అట్లనే తండ్రి ఎట్లనో అట్లా బిడ్డలు. శివబాబా జ్ఞాన సాగర్ అంటే మనం కూడా మాస్టర్ జ్ఞాన స్వరూప్ అవుతాం, అంటే నదిలు అయిపోతాం. సాగర్ బిడ్డలు ఎట్లా ఉంటారు, సాగర్ సమానం ఉంటారు. तो కొందరు పెద్ద పెద్ద నదిలు ఉంటారు, కొందరు ఎట్లా చిన్న నది. तो बड़ी बड़ी नदियाँ भी है, बड़े तालाब भी होते हैं, बड़े बड़े सरोवर भी होते हैं, वो सब जड़ है। तुम हो चैतन्य, सागर से निकली हुई हो। कई बच्चे भी इन बातों को समझते नहीं हैं, क्योंकि पढ़ी लिखी बच्चियाँ तो है नहीं. అంటే నీళ్ళు నదులు చాలా ఉంది, పెద్ద పెద్ద నదులు ఉంటుంది, పెద్ద పెద్ద చెరువు ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కానీ అదని జడ, దాంట్లో పెద్ద చిన్న ఏమంతా ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞాన సాగర్ శివబాబా సాగర్ నుంచి వచ్చిన బిడ్డలు ఎట్లా ఉండాలి, ఈ విషయాలంతా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది బిడ్డలకు కొన్ని విషయాలు అర్థమే కాదు, ఎందుకంటే పాపం చదవలేదు. बाबा ने एक बार पूछा था चीनी किससे बनती है, गुड़ किससे बनती है, तो बोला लाल गन्ने से गुड़ बनता है, सफ़ेद गन्ने से चीनी बनती है. बेचारी पढ़ी हुई नहीं है, अभी तुमको कितनी बड़ी बातें समझाते. पानी के सागर से पानी की नदियाँ निकलती हैं. मनुष्य बहुत बढ़ते जाते हैं, तो पानी भी बहुत चाहिए ना. कितने कैनल्स आदि भी बनाते रहते हैं. तुम बच्चों को उठते बैठते चलते फिरते ये ख्याल करना है कि हम इस पति दुनिया को पावन बनाते हैं. అంటే శివబాబా చెప్తారు, ఒకసారి ప్రశ్న అడిగినారు బాబా, బ్రహ్మ బాబా అడిగినారు. ఏం అడిగారు బిడ్డల్ని, బెల్లం ఎట్లా తయారవుతుంది, చక్కెర ఎట్లా తయారవుతుంది అట్లా అని. మరి మాతలు పాపం కొందరు చెప్పినారు, బెల్లం తయారు కావాలంటే నల్లగా ఉండే అంటే ఎర్రగా ఉండే చెరుకు ఉంటుంది, దాంట్లో ఉండి అంటే షుగర్ కేన్ ఎర్రగాను ఉంటుంది, తెల్లగాను షుగర్ కేన్ అంటే దాని ఏం చెప్తారు చెరుకు, అది
తెల్లగా ఉండే దాని నుంచి చక్కెర తయారవుతుంది, ఎర్రగా ఉండే దాని నుంచి బెల్లం వస్తుంది. అట్లా అని పాపం చదువు లేదు కదా, ఏం చెప్తారు వాళ్ళు. ఇంత పెద్ద పెద్ద విషయాలంతా బాబా మనకు మరి చదివిస్తూ ఉన్నారు ఇక్కడ. మరి నీళ్ళ నది నుంచి, నీళ్ళ సాగర్ నుంచి నీళ్ళు నదిలంతా వస్తుంది. ఇప్పుడు జనసంఖ్య ఎక్కువ అవుతూ ఉంటే నీళ్ళు కూడా అంతే కావాలన్నా లేదా? ఎంత నీళ్ళు కావాలి, కెనాల్స్ అంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బిడ్డలు సదా బుద్ధిలో ఇదే పెట్టుకోవాలి. నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తూ ఉంటే సరి, మనం ఇది విచారం చేయాలి. ఇంత పెద్ద పతిత ప్రపంచం, దీన్ని ఎట్లా పావన చేసేది అట్లా అని విచారం చేస్తూ ఉండాలి. ఎట్లా మన జనసంఖ్య ఎక్కువైపోతే నీళ్ళు ఎంత కావాలి, విచారం జరుగుతుందా లేదా? అట్లా ఈ పెద్ద ప్రపంచం పతిత అవుతూ ఉంది, దీని పావన ఎట్లా చేయాలని మనం విచారం చేస్తూ ఉండాలి. పాటలు కూడా ఏముంది విన్నారు కదా, गीत में भी कहते हैं बाबा आप आएंगे, आपसे विश्व की बादशाही का भरसा लेते, ये हमसे कोई छीन नहीं सकेंगे. 21 जन्मों की ये రాజ్యాయి కాయం रहेंगे. అంటే పాటలో ఏం విన్నారు, బాబా మీ దగ్గర ఉండి మేము విశ్వాన్ని రాజ్యాన్ని ఆస్తి తీసుకుంటాం అట్లా అని. ఆ ఆస్తిని ఎవరు మన దగ్గర ఉండి లాక్కునేదానికి లేదు. 21 జన్మానికి పర్మనెంట్ ఆస్తి రాజ్యం అది ఖాయంగా ఉంటుంది. 21 జన్మం ఇప్పుడు ఇచ్చిన బాబా ఇచ్చేది 21 జన్మం ఖాయంగా ఉంటుంది. बेहद का बाप आकर के बेहद का राज्य भाग देते, राज्य भाग चलाने की लायक भी बनाते, पवित्र बनाते. అంటే రాజ్య భాగం మాత్రమే ఇచ్చేది కాదు, అయితే ఆ రాజ్యాన్ని నడిపించేదానికి లాయక్ కూడా చేస్తారు, దానికోసం పవిత్రంగా చేస్తారు. ఎంత పవిత్రత శక్తి అంత మనం దాన్ని నడిపించేదానికి లాయక్ అవుతాం. बुलाते भी है, हे पतित पावन आओ, ये कोई कृष्णा को नहीं बुलाते हैं, निराकार भगवान को बुलाते हैं. जब कहते हैं हे पतित पावन, तो बुद्धि में कौन आता है? कृष्णा याद नहीं आएगा, परम पिता परमात्मा याद आता है. అంటే మనుషులందరూ పిలుస్తారు భగవాన్ని, హే పతిత్ పావన్ ఆవో అట్లా అని. అట్లా చెప్పినప్పుడు వాళ్ళ బుద్ధిలో పరంపిత పరమాత్మని ఉంటారు, కానీ కృష్ణ కాదు. కృష్ణాని పతిత్ పావన్ని చెప్పరు. बाप आकर के हर एक बात समझाते हैं. अभी तुम बच्चे सन्मुख बैठे हो, ये कोई साधु संत नहीं है. तुम जानते हो निराकार शिव बाबा इस ब्रह्मा तन में प्रवेश कर हमको पढ़ाते हैं. गायन भी है, परम पिता परमात्मा ब्रह्मा तन द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना कराते हैं. विनाश స్థాపన కే బాద్ హుయి అంటే బాబా చెప్తారు, ఇది గాయనం కూడా ఉంది. నిరాకార్ పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరం ద్వారా మనకు చదువు నేర్పిస్తారు. మన సన్ముఖంలో శివబాబా ఉన్నారు, కానీ సాధు సన్యాసులు కాదు. సో గాయనం కూడా ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవతా ధర్మం స్థాపన చేయిస్తారు. అట్లా అని వినాశం స్థాపన రెండు జరుగుతూ ఉంటుంది. సో వినాశం తర్వాత జరుగుతుంది, స్థాపన పూర్తయింది. ఇసే సిద్ధ హై కి పురాణీ దునియా మే ఆతే. సో పాత ప్రపంచంలోనే వచ్చి కొత్త దాని స్థాపన చేస్తున్నారు బాబా. బ్రహ్మ ద్వారా స్థాపన నయి దునియాకి. शंकर द्वारा अनेक अधर्मों का विनाश कराते हैं. ब्रह्मा द्वारा కొత్త సృష్టి స్థాపన సరి. అయితే శంకర్ ద్వారా అనేక ధర్మాలు ఏమేమి ఉందో ఈ అనేక ధర్మాలని వినాశం చేస్తారు. ఒక ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మం వినాశం. सतयुग में एक धर्म था, अभी तो अनेक धर्म है.
एक धर्म वाला देवी देवताओं की నిషాని హే చక్ర. అంటే ఇప్పుడు కలియుగ అనేక ధర్మాలు. మొదట్లో ఒక ధర్మం ఉండింది, దేవీ దేవత ధర్మం. దాని నిషాని చక్రం చూపిస్తారు. लक्ष्मीनारायण को विश्व का मालिक है, स्वर्ग का मालिक, सो विश्व का मालिक हो गए ना. లక్ష్మీనారాయణ విశ్వానికి మాలిక్ అని చెప్తారు. అంటే స్వర్గానికి మాలిక్ అంటేనే ఒకటే, విశ్వానికి మాలిక్ అంటేనే ఒకటే, రెండు ఒకటే అని అర్థం. ये बातें अभी तुम बच्चों की बुद्धि में बैठी है. बाप कहते हैं बच्चे मनमना भव. ये बच्चों को घड़ी घड़ी सावधानी मिलती है. बाप को और वर्षे को याद करो, ये भूलो मत. और पॉइंट्स भूल जाती हैं. यह है मुख्य बात. బాబా చెప్తారు. బాబా గడి గడి మనకు హెచ్చరిక చేస్తారు, నా తలంపు చేయండి, నా తలంపు చేయండి అట్లా అని. ఇది చాలా ముఖ్య మాట, మర్చిపోకూడదు. వేరే మాటలో మనం మర్చిపోదాం సరి, కానీ ఇది చాలా ముఖ్య మాట. శివబాబా తలంపు చేసేది ఏంటంటే శివబాబాని పతిత్ పావన్, అందువల్ల మర్చిపోకూడదు శివబాబాని. సో ఇది యుక్తి నేర్పిస్తారు బాబా పావన్ అయ్యేదానికోసం. పావన్ కావాలంటే, సతో ప్రధాన్ కావాలంటే బాబా తలంపు కంపల్సరీగా మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు తమో ప్రధాన సృష్టి అయిపోయింది, తమో ప్రధాన్ పతిత అయినారు అందరూ. సో 84 జన్మం పూర్తి అయిపోతుంది అని అర్థం. ఇదే లాస్ట్ జన్మం. అందుకోసం శివబాబా చెప్తారు, ఇప్పుడు మీరు సతో ప్రధాన్ కావాలి. సతో ప్రధాన్ మొదట్లో ఉంటిరా లేదా, సతో ప్రధాన్ బను, తभी तुम चल सकेंगे పవిత్ర దునియా में. సతో ప్రధాన్ అయితేనే పవిత్ర ప్రపంచానికి మనం పోయే లాయక్ అవుతాం. నిరాకారి దునియా में भी పవిత్ర బన్నా, సాకారి దునియా भी పవిత్ర. అంటే పరంధాం కూడా పవిత్రంగా ఉంది, మరి స్వర్గం కూడా పవిత్రంగా ఉంటుంది. అందువల్ల మనం ఇప్పుడు పవిత్రంగా కావాలి. అపవిత్ర పతి దునియా ఏ హై, కలియుగం अपवित्र पतित प्रपंच. आत्मा भी तमो प्रधान, तो शरीर भी तमो प्रधान. ये तो सृष्टि का नाटक है. इसमें ब्रह्मांड और सूक्ष्म वतन भी आ जाता है. सृष्टि का चक्र यहाँ फिरता है. सतयुग त्रेता यहाँ है, और कोई सूक्ष्म वतन व मूल वतन में नहीं है. అంటే బాబా చెప్తారు, ఈ నాటకం, ఈ సృష్టిలో ఈ నాటకం ఉంది, దీంట్లో బ్రహ్మాండం వచ్చేస్తుంది. బ్రహ్మాండం అంటే మొత్తం అన్నీ చేరి 3 లోకాలు బ్రహ్మాండం, సూక్ష్మవతాన్ని కూడా దాంట్లో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది సాకార లోకంలో. సత్యయుగం త్రేతాయుగం అదంతా ఈ సృష్టి పైన ఉంటుంది. సూక్ష్మవతంలో మూలవతంలో ఉండదు. అక్కడ స్వర్గం లేదు, చంద్రవంశి సూర్యవంశి అట్లంతా లేదు. పరంధాంలో ఒరిగే ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇదంతా ఇక్కడ ఈ సృష్టి చక్రం చెప్తాం. మనుష్య సృష్టి ఇది. మనుష్య సృష్టిలో ఇదంతా జరుగుతుంది. సత్యుగం త్రేతా ద్వాపర కలియుగం. మరి నిరాకారి ప్రపంచం, అక్కడ ఆత్మలు ఉంటుంది. और वो है బ్రహ్మ విష్ణు శంకర్కి ఆకారి ధుని. మరి మధ్యలో ఉండేది సూక్ష్మవతన్. బ్రహ్మ విష్ణు శంకర్ ఆకారి రూపంలో అక్కడ చూపిస్తారు. ये साकारी सृष्टि कितनी बड़ी है. सतयुग में इतनी छोटी सृष्टि होती है, वहाँ है एक ही धर्म. बाकी मनुष्य जो कहते हैं कि वहाँ भी दैत्य आदि थे, ये सब झूठ है. అంటే ఇప్పుడు ఎంత పెద్ద సృష్టి, కలియుగంలో ఎంతమంది మనుషులు, ఎన్ని ల్యాండ్స్ ఉంది, ఎన్ని దేశాలు ఉంది. అయితే సత్యుగం చిన్నగా భారతం ఉంటుంది, మరి తక్కువ మంది మనుషులు ఉంటారు. అక్కడ ఒకే ధర్మమే ఉంటుంది సత్యుగంలో. బాకీ మనుషులు ఏం చెప్తారు, అక్కడ కూడా దైత్యులు ఉన్నారు,
అట్లా అని అంటే రాక్షసులు, అది తప్పు, చాలా అబద్ధం. అది సత్యుగ్ త్రేత వరకు ఎవరు ఎప్పుడూ దైత్య లేనే లేదు. तुम समझते हो कि नई दुनिया की स्थापना पुरानी दुनिया का विनाश गाया हुआ है, सबका विनाश होगा और सतयुग हेवन की स्थापना होगी. బాబా చెప్తారు ఇది కూడా గాయన ఉంది. కొత్త సృష్టి స్థాపన, పాత సృష్టి వినాశం ఉంది. అంటే అంత వినాశం అయిపోతుంది. మళ్ళీ ఈ భారతదేశంలో సతయుగం స్వర్గం ఉంటుంది, అది స్థాపన అయిపోతుంది. तुम भी बाप के साथ खिदमत कर रहे हो, बाप भी आते ही हैं बच्चों की खिदमत करने. यह है बेहद का बाप. देखते हैं हमारे बच्चे बहुत दुखी है तो ज़रूर तरस पड़ता है ना. అంటే శివబాబా చూస్తారు మన బిడ్డలు ఎంత దుఃఖంగా ఉంది, అట్లా అని చాలా దయ చూపించి శివబాబా మన సేవార్థంగా వచ్చినారు ఈ ప్రపంచంలో. బాబాకు చాలా దయ ఉంది. రహం దిల్ని చెప్తారు బాబాని, దయా సాగర్ శివబాబా. అందువల్ల బాబాకు మనందరం దుఃఖంగా ఉండేది చూసి చాలా దయ వచ్చి మన సేవ కోసమే వచ్చినారు ఈ సృష్టిలో. तो अभी तो सारी दुनिया में अशांति है, एक बाप के सिवाय और कोई शांति दे नहीं सकते. हठयोगी भी आता आत्मा के लिए कह देते हैं निर्लेप. అంటే ఈ సృష్టిలో అశాంతి ఎక్కువ ఉంది, ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు శాంతి ఇచ్చేదానికి లేదు. హఠయోగ్యులు ఎంతమంది ఉన్నారు చెప్తారు, ఆత్మ నిర్లేపం చెప్పేస్తున్నారు. అది తప్పు, అది వాళ్ళు ఏం చెప్తారు. तो मनुष्य को उल्टी बातें सुना देते. ఆ హఠయోగ్యులు మనుషులకు అంతా ఉల్టా ఉల్టా మాటలు చెప్పేస్తారు. तो वास्तव में आत्मा की सफाई चाहिए. आत्मा में खाद पड़ती है और किसको पता नहीं. అంటే వాస్తవంగా ఆత్మ క్లీన్గా ఉండాలి, చాలా పవిత్రం కావాలి. ఆత్మల్ని ఇప్పుడు తమో ప్రధానత వచ్చిందా లేదా ఇది ఎవరికి తెలీదు. అంటే ఆత్మని పాపాత్మ అని చెప్తారంటే చెడ్డ సంస్కారాలంతా ఆత్మలోనే ఉంటుంది. तो कहते हैं ये पापात्मा बहुत पाप करते हैं, ये फलाना महात्मा पुण्यात्मा ऐसे नहीं कहेंगे कि महान परमात्मा. सन्यासियों के लिए कहेंगे पवित्र आत्मा, क्योंकि संन्यास किया हुआ है. अभी बाप समझाते हैं आत्मा को पवित्र बनाने वाला सिवाय एक परम पिता परमात्मा के और कोई नहीं हो सकते. అంటే పాపాత్మ అని చెప్తారు. ఎవరైనా చాలా పెద్ద పాపం చేస్తే చెప్తారు వీళ్ళు పెద్ద పాపాత్మ. మరికొందరు మహాత్మాలు ఉన్నారు, పుణ్యాత్మాలు ఉన్నారు. అయితే ఇట్లా చెప్పరు, మహాన్ పరమాత్మ అని చెప్పరు. సన్యాసులన పవిత్ర ఆత్మ అని చెప్తాం, ఏంటంటే వాళ్ళు సన్యాసం చేసినారు వికారాలు. అయితే శివబాబా తప్ప ఎవరు పవిత్రం చేసానికి కాదు, ఎవరు ఎవరిన పవిత్రం చేసానికి లేదు. పరమాత్మ ఒకరే ఆత్మని పవిత్రం చేస్తారు. పతిత దునియా మీ పావన్ ఆత్మ కోయి హైనే. ఈ పతిత ప్రపంచంలో పావన్ ఆత్మలు ఒకరు కూడా లేదు. अभी सैम्पलिंग लगता है, धीरे धीरे वृद्धि होती जाती. ये तो छोटे छोटे मठपत आदि टाल टालियाँ तो इसमें कोई मेहनत थोड़ी लगती है. अनेक प्रकार के मंत्र देते हैं, किस्म किस्म के मंत्र हैं, वो भी वशीकरण मंत्र, जिससे तुम ये भी वशीकरण मंत्र है जिससे तुम 5 विकारों को जीत पाते हो. బాబా చెప్తారు ఇప్పుడు ఈ సమయంలో చాలా పతిత అంటే పతితగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న మాటపాత అది ఇది బ్రాంచెస్ ఎన్ని వెరైటీ ధర్మాని బ్రాంచెస్ ఉంది. అయితే అదంతా చిన్న చిన్న, దాంట్లో ఏమి కష్టం లేదు. అక్కడ ఏం చేయాలని వాళ్ళకు కష్టం ఉంది, వాళ్ళు ఏమని పవిత్రంగా ఉండాలి అనుకుంటారా.
అక్కడ ఏదో ఒక మంత్రం ఇస్తారు, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అదే వెరైటీ మంత్రాలు ఉంది. కొందరేమో పంచాక్షరి అని చెప్తారు, ఓం నమ శివాయ అని చెప్తారు. కొందరు ఇంకా ఐదో ఇట్లా ఏదేదో మంత్రాలు వాళ్ళు నేర్పిస్తారు. అయితే దాంట్లో ఏమీ లాభం లేదు. ఇప్పుడు బాబా మనకు మంత్రం ఇస్తారు. ఈ మంత్రాన్ని వశీకరణ మంత్రం చెప్తాం. అంటే 5 వికారాలని జయించేస్తే మనం బాబా ఇచ్చే మంత్రం ఆధారం, మన్మనాభవ మంత్రం ఆధారం. వాళ్ళు లౌకికలో రామ్ రామ్ చెప్పి ఏదో మంత్రం ఇస్తారు, దాని నుంచి ఏమీ లాభం లేదు. దాంట్లో ఎవరు పవిత్రం అయ్యేదే లేదు. यहाँ तो बाप कहते हैं मुझे याद करो तो तुम्हारी पाप नाश हो जाएं, तुम पवित्र आत्मा बन जाएंगे. याद को ही योग कहते हैं. అంటే ఇప్పుడు శివబాబా చెప్తారు, ఇప్పుడు మీరు నా తలంపు చేస్తూ ఉంటే మీ పాపం అంతా నాశనం అవుతుంది, పవిత్ర అయిపోతారు. బాబా తలంపునే వాళ్ళు యోగం అని చెప్తారు. భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి, అది ఇదే ఇప్పుడు మనం చేసేది. సో ఈ యోగా నుంచే మనం విశ్వాన్ని జయించేస్తాం, విశ్వం మొత్తం మనది అయిపోతుంది. భారతదేశంని రాజయోగం చాలా ప్రసిద్ధి, ప్రాచీన రాజయోగం. ఇప్పుడు బాబా తప్ప ఇదంతా ఎవరు మనకు నేర్పించేదానికి లేదు. భారతదేశాన్ని రాజయోగం భగవానే నేర్పిస్తారు. మీకు తెలుసు, బ్రహ్మ కుమారులు మనందరం ఈ రాజయోగా నేర్చుకుంటున్నాం. बीकेस यहाँ होंगे, प्रजापिता ब्रह्मा के बच्चे तो ज़रूर బ్రహ్మ కే సాథీ హోంగేనా. అంటే మన తండ్రి వెంట మనం ఉంటాం కదా. ప్రజాపిత బ్రహ్మ అంటే బ్రహ్మ కుమారులు మనం తండ్రి దగ్గర ఉంది. ब्राह्मण कुल भी ज़रूर चाहिए. इसको कहा जाता है सर्वोत्तम ऊंचे ते ऊंचा ब्राह्मण कुल. బ్రహ్మ ద్వారా మన అందరం బ్రాహ్మణులైన ఈ బ్రాహ్మణ కులమే చాలా శ్రేష్టాది శ్రేష్ఠ బ్రాహ్మణ కులం. ఏంటంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బాబా చెప్పేదంతా మనం చేస్తూ ఉన్నాం. అభి తుమ్ బ్రాహ్మణ్ హో ఫిర్ ఉథల్ ఖాయి बाजोली खेलते हैं ना, शूद्र से ब्राह्मण बने, फिर ब्राह्मण देवता क्षत्रिय वैश्य शूद्र. तो अभी बाप समझाते हैं मीठे मीठे बच्चों, बहुत थोड़ी बात है, बाप की याद में रह. అంటే ఇప్పుడు శివబాబా చెప్తారు, ఇది బయటి ఎట్లా చిన్నపిల్లలు ఇట్లా తల కింద పెట్టి మళ్ళీ కాలు పైన తీసి మళ్ళీ కాలు కింద పెడతారు. ఇట్లా పల్టీ తెలుసు కదా. అట్లా మనం బ్రాహ్మణ్ దేవత క్షత్రియ వైశ్య శూద్ర అవుతాం, మళ్ళీ బ్రాహ్మణ్ అవుతాం. ఇదన్ని విషయాలు తండ్రి కూర్చొని మనకు చెప్తారు. ఇంత చిన్న చిన్న మాటలు కూడా మనుషులకు అర్థం కాదు. ఇప్పుడు బాబా చెప్తారు, ఒకే ఒక చిన్న మాట చాలు. ఇంత అన్నీ అర్థం కాలేదంటే ఒకే ఒక మాట, తండ్రి తలంపు చేసేది. బాప్కో యాద్ కరు బస్, చోటీసీ బాత్ హే. ఈ చిన్న మాట, పెద్ద మాట ఏం లేదు. ఏమంటే బాబా తలంపు చేసేది. ఏ भी तो बुद्धि में है. बाबा हमको 84 जन्मों का राज बताते हैं. 84 लाख अथवा 84 जन्मों का हिसाब तो चाहिए ना. ये कोई पता नहीं, कोई को पता नहीं. 84 लाख का तो हिसाब कोई बता ही नहीं सकते. मनुष्य का 84 का ही जन्म का చక్ర लगाते. అంటే 84 జన్మాని రహస్యం కూర్చొని బాబా చెప్తారు. 84 లక్ష జన్మాని లెక్కనే రాదు, అన్ని జన్మాలు లేనే లేదు. 84 జన్మాని లెక్క మాత్రమే వచ్చే 5000 సంవత్సరాలు. 84 లక్ష జన్మాని లెక్క లేనే లేదు, రాను రాదు.
5,000 సంవత్సరాలు. ఇప్పుడు మ్యాక్సిమం 84 जन्म అని చక్ర అయింది ఆత్మలది. आत्माएं ऊपर से आती है पार्ट बजाने के लिए. सतयुग से लेकर कलयुग अंत तक आती रहेंगे. हर एक अपना अपना पार्ट बजाते रहेंगे. అంటే ఇక్కడ శివబాబ చెప్తారు, పైన పరంధాం నుంచి మనం పార్ట్ చేసానికి వస్తాం. కంటిన్యూగా వస్తూనే ఉంటారు పరంధాం నుంచి. సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు ఆత్మలు పైన ఉండి కింద వస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరిది పార్ట్ వేరే వేరే. అందులో ఈ డ్రామాలో ఏమేం చేయాలనేది అందులో ఫిక్స్ అయింది, అది చేస్తూ ఉంటారు పార్ట్. इन बातों को मनुष्य मात्र नहीं जानते, एक बाप ही जान सकते. ఇదన్నీ విషయాలు మనుషులకు ఏమీ తెలియదు, ఒక్క తండ్రికి మాత్రమే అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు వచ్చి మనకు చెప్తారు. మనుష్యంకు कभी परम पिता गॉड फादर नहीं कहा जाता है. गॉड फादर कहने से फिर निराकार शिव तरफ बुद्धि जाती. అంటే గాడ్ ఫాదర్ని చెప్తారు కానీ వాళ్ళు ఎవరు? ఫాదర్ కదా, నిరాకార్. గాడ్ ఫాదర్ అంటే బుద్ధి బావ దగ్గర పోతుంది. जीवात्माओं का बाप तो होगा ना. आत्मा एक शरीर छोड़ दूसरा लेती. निराकार बाप का नाम है शिव. ఆత్మ మనందరూ జీవాత్మ, శరీరం తీసుకునేవాళ్ళు. ఆత్మకు తండ్రి శివబాబా, వాళ్ళ పేరు సదాశివ్. శివానే ఉంటుంది, వేరే మారేదే లేదు. तुम्हारा भी एक ही नाम है आत्मा. ఆత్మ కూడా ఆత్మాని చెప్తారు కానీ వేరే వేరే. फिर शरीर में भिन्न भिन्न नाम पड़ता है. परम पिता परमात्मा भी शरीर में आकर ज्ञान सुनाते. शरीर बिगर थोड़ी सुनाएंगे. అంటే మనందరూ మరి ఎన్ని శరీరం తీసుకుంటే అన్ని పేరు మనకు. పరంపిత పరమాత్మ వాళ్ళు కూడా శరీరంలో వచ్చే జ్ఞానం ఇస్తారు. శరీరం లేదంటే జ్ఞానం చెప్పేదానికే కాదు, అయినా కూడా వాళ్ళ పేరు అదే ఉంటుంది. శరీరంలో వస్తే కూడా శివబాబా పేరు అదే. परमपिता परमात्मा में भी शरीर में आकर समझाते हैं. अच्छा, बाप समझाते हैं कि इनका तो अपना नाम है, मेरा तो शरीर का कोई नाम नहीं. न मैं पुनर्जन्म में आता हूँ, मैं इसमें प्रवेश करता हूँ. इनको भी मालूम नहीं पड़ता, कोई तिथि तारीख नहीं है. అంటే శివబాబా దీంట్లో ప్రవేశం అవుతారు ఈ శరీరంలో. అయితే ఆ శరీరం బ్రహ్మ బాబాది, వాళ్ళకు వేరే పేరు, శరీరాన్ని పేరు. అయితే శివబాబాకు శరీరమే లేదు, తన పేరు కూడా మారలేదు, అదే శివ. మరి పునర్జన్మలో రారు శివబాబా. ఎప్పుడు దీంట్లో ప్రవేశమైనారో అప్పుడు వీళ్ళకు కూడా తెలీదు, తిథి తారీఖే లేదు. శివబాబా ఏ రోజు ఏ టైంలో దీంట్లో ప్రవేశమైనారు అది మనకు చెప్పలేదు బాబా, వీళ్ళకు కూడా తెలియదు. हाँ, मैं कल्प के अंत अर्थात रात में आता हूँ. अभी रात है ना, ये है पतित दुनिया. అంటే కల్పాని అంతిమ సమయాలు అంటే చాలా చీకటిగా ఉండే టైం, రాత్రి. ఆ సమయంలో శివబాబా అవతరణ అయ్యి పతిత్ నుంచి పావన్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎంత పతిత అయిపోయింది. మే ఆతా హూ పావన్ దునియా అర్థాత్ दिन बनाने. ये भी नहीं जानते कि बाबा ने कभी प्रवेश किया है. हाँ, बिना साक्षात्कार किया वो ध्यान में जाते थे. वो कोई तिथि तारीख वाला नहीं निकल सकते हैं. అంటే శివ బాబా దీంట్లో ప్రవేశమైనారు, ఎప్పుడు అయినారు నేను తెలీదు. అయితే బ్రహ్మ బాబాకు వినాశం సాక్షాత్కారం అవుతూ ఉండింది, సత్యుగ సాక్షాత్కారం, ఎంత సాక్షాత్కారాలు
ధ్యానవస్థల పోతూ ఉంటేరి అయినా కూడా దాని తిథి తారీఖు ఏమీ లేదు, తెలీదు ఎప్పటి నుంచి ఏం జరిగింది అట్లా. कृष्णा को भी पूछते हैं, पूजा करते हैं, उनकी भी रात्रि जन्म दिखाते हैं. శ్రీకృష్ణది కూడా రాత్రి అని చెప్తారు. కృష్ణ జన్మాష్టమి చేస్తారు కదా, రాత్రి జన్మం తీసుకున్నారు అని చెప్పి పూజ చేస్తారు. కిస్ समय कितने मिनट आदि सारा निकालते. बाप कहते हैं मैं तो हूँ ही निराकार, जैसे और मनुष्य जन्म लेते हैं वैसे मेरा जन्म थोड़ी है. मेरा तो दिव्य अलौकिक जन्म है. मैं इसमें प्रवेश करता हूँ फिर चला जाता हूँ. बैल पर सारा दिन सवारी थोड़ी होती है. అంటే శివబాబా చెప్తారు, నేను దీంట్లో ప్రవేశమైనాను సరే, నేను నిరాకార్, నాది కూడా జన్మ ఉంది, కానీ నేను పునర్జన్మం తీసుకోను, మీలాగా జన్మం తీసుకోను. నాది అలౌకిక జన్మం. మీరు గర్భంలో ప్రవేశం జన్మ తీసుకుంటారు. అయితే నేను నిరాకార్, ప్రవేశం అవుతాను ఈ శరీరం అని చెప్తారు బాబా. మనిషిలాగా జన్మ లేదు బాబా, దివ్య అలౌకిక జన్మ. మళ్ళీ భక్తి మార్గంలో ఎద్దు చూపిస్తారు. అయితే బ్రహ్మ శరీరంలో శివబాబా అవతరణ అవుతారు. రోజంతా ఉండరు, ఎప్పుడు అవశ్యమో అప్పుడు జ్ఞానం చెప్పి మళ్ళా పరంధాం వెళ్ళిపోతారు. రోజంతా ఎవరైనా ఎద్దు పైన కూర్చుంటే ఉంటారా అంటే నంది వాహనం తీసుకున్నారు, కానీ నంది పైనే కూర్చోరు ఎప్పుడు. మళ్ళా బాబా చెప్తారు, मुझे जिस समय बच्चे याद करते मैं हाजिर हो जाता. ఏ సమయంలో నా తలంపు చేస్తే నేను టక్కుని హాజరు అయిపోతాను అని చెప్తారు బాబా. సదా ఉండరు దీంట్లో, మన తలంపు చేసే సమయంలో వచ్చేస్తారు. बाप आकर बच्चों से मिलते हैं, गुड मॉर्निंग करते हैं. जैसे मनुष्य एक दो से मिलते हैं, राम राम व नमस्ते कहते हैं. ये तो रूहानी बेहद का बाप समझाते हैं. मैं तुम सब बच्चों का बाप हूँ, तो शिव बाबा की संतान तुम सब आत्माएं भाई भाई हो. ये खुशी का पारा चढ़ना चाहिए. బాబా చెప్తారు, నేను దీంట్లో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాను బిడ్డలు. ఎట్లా మనుషులు పరస్పరంగా చూసిన వెంటనే నమస్తే కానీ రామ్ రామ్ కానీ ఏదో ఒకటి చెప్పుకుంటారు, విష్ చేసుకుంటారు. అట్లా శివబాబా ఈ శరీరంలో అవతరణ అయి విష్ చేస్తారు. బాబా చెప్తారు, నేను మీ అందరికీ తండ్రి, మీరందరూ నా బిడ్డలు, పరస్పరంగా భాయ్. ఈ సంబంధం ఎంత బాగుంది. ఈ సంబంధంలో చాలా సంతోషం ఉండాలి. బేహద్ తండ్రి వచ్చినారు బేహద్ ఆస్తి ఇచ్చేదానికి. ఆ తండ్రి బిడ్డ అనే సంబంధం ఎంత బాగుంది, చాలా సంతోషంగా ఉండాలి. बच्चों को देख करके बाप को बहुत खुश होती है. ढेर बच्चे బిడ్డలందరిని చూస్తే తండ్రికి చాలా సంతోషం. ఎంతమంది బిడ్డలు శివబాబాకి చాలా సంతోషంగా చూస్తారు, నా బిడ్డలు అట్లా అని. बच्चे जानते हैं हमको बाबा स्वर्ग का मालिक बना रहे हैं, రాజా ही देते हैं. మనం కూడా ఇప్పుడు తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. తండ్రి మనకు రాజ్యం ఇస్తారు, మనకు చదివిస్తారు, లాయక్ చేస్తారు. రాజ్యం ఇచ్చేదానికోసం స్వర్గానికి మాలిక్గా చేస్తారు తండ్రి. प्रजा भी तो कहती है हमारा राज्य, जैसे भारतवासी कहते हैं ये हमारा भारत है. राजा प्रजा सब कहते हैं ना हमारा देश है. तो तुम बच्चे नरकवासी हो फिर स्वर्गवासी बनेंगे. అంటే ఎట్లా మన భారత్ని మనం చెప్తాం, రాజా కానీ ఎవరు కానీ భారత్లో ఉండే వాళ్ళందరూ చెప్పుకుంటారు మా భారత్. అట్లా మన స్వర్గం, మన విశ్వానికి మాలిక్ అవుతాం. శివబాబా చెప్తారు, ఇప్పుడు మీరు నరకవాసిగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసి అవుతారు. మన స్వర్గం అది మనది.
तो बाप को और वर्षे को याद करना है और कोई तकलीफ नहीं బాబా దేతే हैं బాబా చెప్తారు స్వర్గం మరి బాబా తలంపు చేస్తూ ఉండాలి ఆస్తి మరి బాబా దీంట్లో ఏం కష్టం ఉంది బాబా చెప్తారు నేను ఏమి మీకు కష్టమే ఇవ్వలేదు ఏం కష్టం ఉంది रहना भी गृहस्थ व्यवहार में यहाँ आकर के थोड़ी रहना है అందరూ ఇంట్లోనే ఉండి కూడా బాబా తలంపు చేయొచ్చు ఇక్కడే ఉండిపోవాలని లేదు కదా మరి ఏం కష్టం మీకు బాబా తలంపు చేశాను सब यहाँ भाग कर आए तो इतने सबको बाबा कहाँ रख सकते हैं అందరం పరిగెత్తి వచ్చేస్తే ఇల్లు వదిలేసి బాబా ఇక్కడ పెట్టుకుంటారు ప్లేస్ కూడా ఎక్కడ వచ్చి అందరూ ఉంటాయి तो इतनी सब ढेर बच्चे एक ही बार कैसे इकट्ठे हो सकते हैं सब सेंटर्स के बच्चे एक ही बार कैसे आएंगे इकट्ठे मिल कैसे सकेंगे అందరం చేరి ఒకేసారి పోదే ఎక్కడ ఉండేది అందుకే టర్న్ బై టర్న్ అక్కడ పిలుస్తారా లేదా కర్ణాటక టర్న్ మహారాష్ట్ర టర్న్ ఢిల్లీ వాళ్ళు అట్లా టర్న్ బై టర్న్ మనకు ఉంటుంది మిలన్ చేస్తానికి బాబాని మిలన్ చేస్తానికి అందరం చేరి ఒకేసారి పోదే ఎక్కడ మనం ఉండేది कहाँ ठहर सकेंगे मुश्किल है ना तो दिन प्रतिदिन बच्चे वृद्धि को पाते रहते हैं इसकी भी कुछ युक्ति रचनी पड़ी అంటే రోజు రోజు ఎంతమంది బిడ్డలు వచ్చేస్తారు చాలామంది బిడ్డలు వస్తారు దీనికి కూడా ఒక యుక్తి రచన చేస్తారు బాబా అంటే అందరూ బాగుండాలంటే టైం ఇస్తారు ఈ టైంలో మీరు రండి వాళ్ళు పోయిన తర్వాత ఇంకొకటి ఇట్లా ఒక్కొక్క జోన్కు ఒక్కొక్కసారి మా మిలన్ చేసే టైం ఉంది ఇది ఒక యుక్తి అప్పుడే అందరం పోయి మిలన్ చేయొచ్చు ఒకేసారి పోయేదానికి బదులుగా टर्न बाय टर्न ये सब आप आसपास वाले मकान लेना पड़ेगा मकान वालों से पूछेंगे कितना महंगा है समय पर तो लेना पड़ेगा पैसे की तो कोई बात ही नहीं ఒక్కొక్కసారి అక్కడ చాలామంది వెళ్ళిపోయినారంటే రెంట్కు ఇల్లు తీసుకోవాల్సిందిగా ఉంటుంది టెంపరీగా ఇంతమంది ఎంత డబ్బులు అక్కడ డబ్బులు ఏం పర్వాలేదు కానీ అయితే అక్కడ ఉండేదానికి వసతి ఎంత ఉండాలి కదా వసతి ఉంటే అందరినే బాబా ఒకేసారి పిలుస్తారు దాంట్లో డబ్బులది మాట కాదు समय बड़ा नाजुक होता जाता है बाबा और बच्चे दोनों अविनाशी है अविनाशी खजाना बच्चों को देते हैं టైం చాలా నాజుక్ అవుతూ ఉంది తండ్రిని మిలన్ చేయాలి బిడ్డలు తండ్రి బిడ్డలు అవినాశి ఖజానా కూడా అవినాశి ఎంత ఖజానా ఎంతమంది బిడ్డలకు బాబా ఇస్తారు మనం తీసుకోవాలి కదా బో ढेर बच्चों को आना ఎంతమంది బిడ్డలు రావాలి ఎక్కడ ఉంటారు ఇది బ్రహ్మ బాబాది విచారం ఎక్కడ ఉంటారు అందరూ ఇంతమంది ఒకేసారి వస్తే बाबा विचार करते इतने ढेर कहाँ आकर रहेंगे बाबा कहते तुम फिकर मत कर వెయిట్ అండ్ సీ శివ బాబా చెప్తారు కొంచెం ఉండి చూడు ఏం చింత చేయదు ఎట్లా ఆ టైంలో వస్తారో అప్పుడు వస్తారు ఉంటారు చూస్తూ ఉండు నువ్వేమి చింత చేయదు తుమ్ పడితే రహు మన్మనా భావ బ్రహ్మ బాబా శివ బాబా చెప్తారు నీ డ్యూటీ చదివేది నువ్వు చదువుతూ ఉండు మన్మనా భావస్థాలో ఉండు ఏమి చింతనే చెయ్యదు तुम बच्चों को ये ख्याल में रखना कि अभी हमको कर्मातीत अवस्था में जाना శివ బాబా బ్రహ్మ బాబాకి చెప్తారు బిడ్డలందరికీ ఈ విచారం ఇవ్వాలి ఇప్పుడు కర్మాతీత అవస్థ అయ్యి ఇంటికి పోవాలి సతో ప్రధాన్ కావాలి అందరూ అట్లా तो याद से ही पावन बनेंगे बाबा बात तो बहुत सहज बताते हैं अति सहज सिर्फ बाबा को याद करना है देखो गाय के बच्चे को भी जब माँ याद आती है तो चिल्लाता है ना वो तो है जानवर
బావ చెప్తారు. వాస్తవంగా చాలా సహజం శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. బావ చెప్తారు, ఆవు చూడండి, దానికి ఎంత మంచి బుద్ధి ఉంది. ఆవు దాని బిడ్డ ఎక్కడైనా వెళ్ళిపోతుంది, జోరుగా అరుస్తుంది, వాళ్ళ అమ్మని పిలుస్తుంది. ఆ అమ్మ కూడా ఆ బిడ్డని పిలుస్తుంది. అమ్మ బిడ్డ కూడా ఎక్కడో దూరంగా ఉండి మా అని అరుస్తూ ఉంటుంది. అదేమో జంతు. ఇక్కడ బిడ్డలు కూడా ఇంట్లో అరుస్తారు, శివబాబాని పిలుస్తారు. ఇంత కష్టాలు చేస్తే శివబాబాని అందరూ పిలుస్తారు తండ్రిని. तो बच्चे भी रड़ियाँ मारी ना, आगे चल तुम, आगे चल, बहुत चिल्लाएंगे, बहुत याद करेंगे. तुम बच्चे तो अभी जानते हो कि बाबा आया हुआ है, विनाश तो होना ही है. ఇంకా కొంచెం ముందు పోతే చూడండి ఎట్లా అందరూ అరుస్తారు, బాబా తలంపు చేస్తారు. బాబా వచ్చినారంటే వినాశం కూడా గ్యారంటీ అవుతుంది. नेचुरल कैलामिटीज़ आना है, सब आपस में लड़ते झगड़ते रहते हैं. ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ కూడా వస్తుంది, పరస్పరంగా అందరూ జగడాలి. कितना खर्चा कर बॉम्ब्स बनाते हैं, बहुत पैसा जाता है. खर्चा तो होता है ना, इतना खर्च कहाँ से लाए, डरते भी हैं मौत से. అంటే జగడాలు, యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎంత ఖర్చు చేసి బాంబ్స్ అంతా చేస్తారు. బాంబ్స్ చేసానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు కూడా చేస్తారు వినాశానికి. మళ్ళీ భయం కూడా వాళ్ళకు చనిపోయేదానికి. ఇది ఎంత వండర్ఫుల్. మరి బాంబ్స్ ఎందుకు చేసినారు? దాంతో మనం చనిపోతామని తెలుసుకుని కూడా బాంబ్స్ చేసి పెట్టినారు. ఇది కూడా ఒక విచిత్రం. फिर भी बॉम्ब्स बनाना तो बंद नहीं करते हैं. భయం చనిపోతామని అయినా కూడా బాంబ్స్ తయారు చేసేదానికి స్టాపేజ్ చేయరు. బాంబ్స్కి లడాయి చలేంగి, బాంబ్స్ది యుద్ధం జరుగుతుంది. అవి बनाते ही ऐसा है, जो बॉम्ब गिरे और మనిషి మర్ జాయ్. ఎట్లా బాంబ్స్ తయారు చేస్తారంటే బస్ ఒక బాంబ్ వేసేది, ఎంతమంది దాంట్లో చనిపోతారు. चीज़ बनाने में पहले टाइम लगता है, फिर तो मिनट मोटर. స్టార్టింగ్లో ఏదైనా చేసేదానికి కొంచెం కష్టమే, చాలా టైం పడుతుంది. ఒకసారి అది తెలిసిపోయిందంటే ఎట్లా చేయాలని ఫాస్ట్గా చేసేస్తారు. మింట్ మోటార్ అని చెప్తారు బాబా. అంటే ఏదైనా సామాన్ స్టార్టింగ్లో 1-2 చేసేదానికి టైం పడుతుంది, తర్వాత దాని మిషన్ చేస్తుంది. ఫాస్ట్గా తయారు చేస్తూనే పోదారు. జల్దీ బనా దేతే. బాంబ్స్ भी कोई थोड़े बनाएंगे क्या? కొంచెం చేస్తారే ఏమి బాంబ్స్, ఎంత చేసేస్తారు, ఫాస్ట్గా చేస్తారు. तुम बच्चे जानते हो इस पुरानी सृष्टि का विनाश होना है, अभी बेहद के बाप से वर्षा लेना है. ఈ పాత సృష్టి వినాశం అవుతుంది. మనం కూడా బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునేసారు, ఇప్పుడే తీసుకోవాలి. गीत है, तुम भारतवासियों का देवी देवता धर्म का शास्त्र. ये गीता है, भारतवासियों का देवी देवता धर्म का शास्त्र. భగవద్గీత మన భారతవాసీలది శాస్త్రం, దేవీ దేవత ధర్మశాస్త్రాలు. భగవద్గీత అంటే భగవాన్ చెప్పిన మహావాక్యాలంతా. बाकी तो छोटे छोटे है, उसका कोई गायन नहीं है. గీతాని చాలా ప్రసిద్ధి, మిగతాని చిన్నది, అది ఏం అంత ప్రసిద్ధి లేదు, గాయనం లేదు. ब्राह्मण धर्म है सबसे ऊंचा, ब्राह्मणों का काम है कथा सुनाना. तुम कह सकते हो हम ब्रह्मा कुमार कुमारियाँ हैं, ब्रह्मा के बच्चे, हमको दादे से वर्षा मिल रहा है. అంటే బ్రాహ్మణాది పని అందరికీ కథలు వినిపించేది, సత్యనారాయణ కథ, అమర్ కథ అని. మనం బ్రహ్మ కుమార్ కుమారులు, బ్రహ్మ బిడ్డలు,
బ్రహ్మకు బిడ్డలంటే వాళ్ళ తండ్రి ఎవరు? బ్రహ్మ తండ్రి. వాళ్ళు మనకు తాత అవుతారు. వాళ్ళ దగ్గర ఉండి మన ఆస్తి తీసుకుంటాం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसरों मुख्य सार. ड्रामा के हर राज को जानते हुए किसी भी बात की ఫికర్ नहीं करनी है. ఈ డ్రామాది ప్రతి ఒక్క రహస్యాన్ని బాగా తెలుసుకొని ఏ విషయాల్లో కూడా చింత చేయకూడదు. అది జరుగుతూ ఉంటుంది, చింత చేయకూడదు. పడాయి పడితే रहना है. मनमना भव होकर कर्मातीत बनने का ख्याल करना है. स्वयं को सतो प्रधान बनाना है. అంటే ఏ మాటలో చింత చేయకుండా బాబా చెప్పేదని చదువుతూ ఉండాలి. మన్మనాభవ స్థితిలో ఉండాలి. కర్మాతీత అయ్యేదానికి విచారం చేయాలి. స్వయంని సతో ప్రదానం చేసుకోవాలి. सेकंड पॉइंट, हम आत्माएं शिव बाबा की संतान आपस में भाई भाई हैं. शिव बाबा से वर्षा ले रहे हैं. इस खुशी में रहना है. మనందరం ఆత్మలు శివబాబా బిడ్డలు, పరస్పరంగా సహోదరులు. శివబాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం. ఈ విషయాలంతా అనుకుని ఖుషీగా ఉండాలి. మళ్ళా వరదానం. हर शिक्षा को स्वरूप में लाकर सपूत देने वाली. सपूत व साक्षात्कार मूर्त भाव అంటే బాబా చెప్పే ప్రతి ఒక్క శిక్షణ దాని స్వరూపంలో తీసుకువచ్చి మంచి బిడ్డది ప్రూఫ్ ఇవ్వాలి. ప్రూఫ్ ఇచ్చేదంటే సాక్షాత్కార ముహూర్త్ కావాలి. जो बच्चे शिक्षाओं को सिर्फ शिक्षा की रीति से बुद्धि में नहीं रखते लेकिन उन्हें स्वरूप में लाते हैं, वो ज्ञान स्वरूप, प्रेम स्वरूप, आनंद स्वरूप స్థితి में స్థితి रहते हैं. ఎవరు బిడ్డలు బాబా చెప్పేదంతా వింటారు, ఊరికే వినేది కాదు, దాని స్వరూపంలో తీసుకొస్తారు. వాళ్ళు జ్ఞాన స్వరూప్, ప్రేమ స్వరూప్, ఆనంద స్వరూప్ స్థితిలో ఉంటారు. जो हर पॉइंट को स्वरूप में लाएंगे वो पॉइंट रूप में स्थित हो सकते हैं. ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఎవరు ప్రాక్టికల్ రూపంలో తీసుకొస్తారు వాళ్ళే బిందు స్వరూప స్థితిలో ఉండేదానికి సాధ్యమవుతుంది. पॉइंट का मनन अथवा वर्णन करना सहज है, लेकिन स्वरूप बनना, अन्य आत्माओं को भी स्वरूप का अनुभव कराना, यह है सपूत देना व सपूत साक्षात्कार मुहूर्त बनना. బాబా చెప్తారు పాయింట్స్ అంతా మనన్ చింతనలే వర్ణన చేసేది చాలా ఈజీ, అయితే దాని స్వరూపంలో తీసుకురావాలి. అప్పుడే వేరే వాళ్ళకి కూడా మనం అనుభవం చేయించేస్తాం. ఇదే ప్రాక్టికల్ ప్రూఫ్ ఆధారంలో మన సాక్షాత్కార ముహూర్త్ కూడా అయ్యేది. మంచి బిడ్డ అని సాక్షాత్కారం దాన్ని చూపించాలి కదా. సాక్షాత్కారం అంటే వేరే వాళ్ళకు చూపించేది స్వరూపం ఆధారంలో, ప్రాక్టికల్ స్వరూప ఆధారం. అందరికీ కనిపిస్తుంది వీళ్ళు ఇట్లా జ్ఞానాన్ని ప్రాక్టికల్ ధారణ చేస్తున్నారు అట్లా. స్లోగన్, एकाग्रता की शक्ति को बढ़ाओ तो मन बुद्धि का भटकना बंद हो जाएगा. ఏకాగ్రత శక్తిని పెంచితే మనసు బుద్ధి అక్కడ ఇక్కడ తిరిగేది స్టాప్ అయిపోతుంది, ఎక్కడ తిరగదు. ఏకాగ్రత అని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఓం శాంతి. बाबा तूने बना के अपना हमको
पाने का ना कुछ रहा जब तुझको पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया। अब पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। तू मिला तो मिल गया जीवन मुक्ति अधिकार। तू मिला तो मिल गया जीवन मुक्ति अधिकार। तूने आकर हमें दिया जन्मों का खोया प्यार। तूने आकर हमें दिया जन्मों का खोया प्यार। मांगते थे जो दर दर उन्हें दाता बना दिया। मांगते थे जो दर दर उन्हें दाता बना दिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाके तुझको बाबा सुख का सार पा लिया। पाने का ना कुछ रहा सब तुझको पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया। ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा, ओ प्यारे प्यारे बाबा, ओ मीठे बाबा। तुझ में पाया है संसार, खुशियों का तू है भंडार। तुझ में पाया है संसार, खुशियों का तू है भंडार। कौड़ी जैसा था ये जीवन, हीरा बना दिया। कौड़ी जैसा था ये जीवन, हीरा बना दिया। तूने हीरा बना दिया। आके तुझको बाबा सुख का सार पा लिया। आके तुझको बाबा सुख का सार पा लिया। पाने का ना कुछ रहा जब तुझको पा लिया।